టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఓం హ్రీంకారాసనగర్భితా నలసికాం సౌహక్లీం కళాం బిభ్రదీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకళాం శ్రీచక్రసంచారిణీం. శ్రీగురుభ్యో నమః. బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. ఈ వారం మనం గ్రహస్థితులు ఎక్కడెక్కడ ఏ రాశుల్లో ఉన్నాయో చూద్దాం. మనకి ఈ రాహువు కుంభరాశిలో, శని మీనరాశిలో, సింహంలో, కేతువు యథాతథంగా ఉన్నారు. గురు శుక్రులు ఇద్దరూ కలిసి మనకి ఈ కర్కాటక రాశిలో ఉన్నారు. అలాగే రవి, కుజ, బుధ గ్రహాలు మిథున రాశిలో ఉన్నారు. ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క రాశులు అన్నీ కూడా, గ్రహాలన్నీ కూడా ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారిగా ఏ ఫలితాలు ఇస్తాయో చూద్దాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి గురు శుక్ర గ్రహాల ప్రభావం వలన తెగ చదివేస్తూ ఉంటారు స్టూడెంట్స్. అలాగే తెగ మర్చిపోతూ ఉంటారు కూడా వెంటనే. కాబట్టి కాన్సన్ట్రేషన్ అనేటటువంటిది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. పీసీఓడి ప్రాబ్లము, పీసీఓఎస్ ప్రాబ్లము ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు డైటింగ్లు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అయితే ఎన్ని చేసినప్పటికీ కూడా ఇప్పుడు 2 నెలలు సెలవులు వచ్చినాయి కాబట్టి స్టూడెంట్స్ అందరికి కూడా మళ్ళీ ప్రాబ్లమ్స్ అనేటటువంటి స్టార్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేటటువంటిది జాగ్రత్తగా చేసుకోవాలి. ఇకపోతే నూతనంగా పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఇది జ్యేష్ఠ మాసము, అందులో అధిక మాసం కూడా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వివాహాలు అవ్వవు. అందువలన కుదుర్చుకొని ఒక పక్కన పెట్టుకుంటారనమాట. కొత్త కొత్త మనుషులు దూరం ఊరుల నుంచి మీ అందరికీ పరిచయం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ ప్రాక్టీస్ కూడా మంచి బ్రహ్మాండంగా లాయర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు ప్రాక్టీస్ చాలా బాగుంటుంది. అండ్ కీర్తి ప్రతిష్టల కోసం కీర్తి కాంక్ష అనేటటువంటిది ఈ కర్కాటక రాశి వారికి అస్సలు ఉండదన్నమాట. అందువల్ల సంసారాలు బాగుంటే చాలు అని పాపం చాలా బాధపడుతూ కోర్టుల్లో కేసులు వేశారు భర్తలను తమ కాపురానికి తీసుకెళ్ళమని. కానీ అవన్నీ కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అందువలన రాహు జపం చేసుకోండి. మీరంతా కూడా అష్టమ రాహు కాబట్టి. అలాగే కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువు కిలోంపావు ఉలవల్ని ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి దానం చేసుకోండి. మేడి చెట్టుని పెంచండి. దత్తాత్రేయ స్వామి వారి యొక్క చరిత్రను చదవండి, గురు చరిత్రని. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.